పెందాన్ తుఫాన్ తీవ్ర రూపం దాల్చింది. మచిలీపట్నం బీచ్ లో ఎగిసి పడుతున్న అలలు. మొత్తం మీద గంట కూడా ఈ ఉధృతి పెరిగింది. పెందాన్ తుఫాను తన తాకిడి చూపిస్తా ఉంది. మచిలీపట్నానికి 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనటువంటి ఈ పెందాన్ తుఫాను గంటకి బలపడుతుంది. ఇక్కడ మనం మంగినపూడి బీచ్, మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి మంగినపూడి బీచ్ దగ్గర మనం చూడొచ్చు. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. చాలా 300 మీటర్ల మేర ముందుకు వచ్చేసినటువంటి అలల తాకిడిని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నటువంటి అలలు. మొత్తం చాలా తాడి చెట్టు అంత ఎత్తున ఎగిసిపడుతున్న అలవలను మనం చూడొచ్చు. పెందాన్ తుఫాను తీవ్రతకి ఇదొక నిదర్శనం. చాలా పెద్ద ఎత్తున 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనటువంటి పెందాన్ తుఫాను ఈ రోజు మధ్యరాత్రికి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటుద్దని చెప్పేసి వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. గంట కూడా దీని తీవ్రత పెరుగుతూ ఉంది. మొత్తం ఒక 4 గంటల వ్యవధిలో 16 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల చాలా పెద్ద ఎత్తున వరద తాకిడి కానీ ఈదురుగాలు కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగినటువంటి పరిస్థితి ఉంది. చాలా ఈదురుగాలు, తుఫాను, వర్షాలు తీవ్ర స్థాయిలో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా దాదాపు 19 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి 19 జిల్లాలకి ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. జోనల్ అధికారులు కూడా, సీనియర్ ఐఏఎస్ అధికారులని, జోనల్ అధికారులు కూడా నియమించింది. ఎక్కడికక్కడ వారందరూ కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముందస్తు చర్యలకు భాగంగా మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని సురక్షితమైన ప్రాంతాలకు తరలించేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇదే పెందాన్ తుఫాను తాకిడికి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రివర్గం అంతా కూడా దీనిపైన పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తా ఉన్నారు. అన్ని పార్టీలు కూడా ఆయా కేడర్కి, నాయకత్వానికి కూడా మొత్తం ఆదేశాలు జారీ చేశారు. పెందాన్ తుఫాను తాకిడి నుంచి పూర్తిగా రాష్ట్ర ప్రజల్ని రక్షించడం కోసం పూర్తి స్థాయిలో ఇదే పనిలో నిమగ్నం అవ్వాలని చెప్పేసి ఆ పార్టీ నాయకత్వం కూడా ఆదేశాలు జారీ చేసి చూడొచ్చు. ఇక్కడ మనం మంగినపూడి బీచ్ లో ఎంత వేగంగా మొత్తం తరలి వస్తున్నటువంటి ఈ పెందాన్ తుఫాను తాకిడికి దాదాపు ఇప్పటి వరకు 300 మీటర్లకు ముందు వరకు కూడా తరలి వచ్చినటువంటి ఈ సముద్రం బంగాళాఖాతాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ దగ్గర వరకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఈ తీవ్రత మరింత పెరుగుతుంది. గంట కూడా దీని ఉధృతి పెరుగుద్ది. ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అనేక ప్రాంతాల్లో కూడా ఇప్పటికే బలమైనటువంటి ఈదురుగాలు వేస్తా ఉన్నాయి. చాలా దీని తీవ్రత తీరం దాటేటటువంటి ముందు చాలా తీవ్రత ఉంటుంది. ప్రజలు సురక్షితంగా ఉండాలి, అవసరమైతే తప్ప బయటికి రాకూడదు అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దక్షిణ మధ్య రైల్వే చాలా ప్రాంతాల్లో అన్ని రైళ్లన్నీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎయిర్పోర్టుల్లో కూడా చాలా సర్వీసులన్నీ కూడా రద్దయినాయి. అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా లోకల్గా కానీ నాన్ లోకల్గా కానీ ప్రయాణాలు పెట్టుకోవద్దని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇటువైపు దక్షిణ మధ్య రైల్వే, మరోవైపు ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడా కూడా ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉంచడమే ప్రభుత్వం ధ్యేయంగా భావించినటువంటి ప్రభుత్వం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా, గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం కూడా, ముఖ్యమంత్రి దగ్గర నుంచి గ్రామ వార్డు మెంబర్ వరకు కూడా అందరూ కూడా పెందాన్ తుఫాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి కావలసినటువంటి ఇదే పనిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిలందరూ కూడా పూర్తిగా సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ సహాయ పునరావాస కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వారికి సంబంధించి ఏవైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా సిద్ధంగా చేశారు. అవసరమైతే వారి ఆ ముంపునకు గురయ్యేటటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి బలగాలన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఏ విధంగా ఇబ్బంది లేకుండా, ఆస్తి ప్రాణ నష్టం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నారు. మరొకవైపు విద్యుత్ సరఫరా, అన్నిటికంటే కీలకమైంది విద్యుత్ సరఫరాకు సంబంధించి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా
పోల్స్ పడిపోయిన, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన, ట్రాన్స్ఫార్మర్లకు ఇబ్బంది కలిగిన అక్కడక్కడ ఆయా ప్రాంతాలకు ఇప్పటికే పోల్స్ దగ్గర నుంచి, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర నుంచి విద్యుత్ వైర్లు కూడా ఆయా ప్రాంతాలకు చేరవేసి ఏదైనా అంతరాయం కలిగితే విద్యుత్ సరఫరాకి వెంటనే పునరుద్ధరించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. అదేవిధంగా రహదారుల పైన చెట్లు పడిపోయినా, హోర్డింగ్స్ పడిపోయినా వాటిలన్నిటి కూడా యుద్ధ ప్రాతిపదిక మీద క్లియర్ చేసి ప్రయాణ మార్గాన్ని ఇబ్బంది లేకుండా చేయడం కోసమని అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం ఇప్పటికే చేసినటువంటి పరిస్థితుల్లో ఇది గంటకి వేగం పెరుగుతా ఉంది, సముద్రం ముందుకు వస్తా ఉంది. అదేవిధంగా ఈదురుగాలులు పెరుగుతా ఉన్నాయి. గంటకి 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ సురక్షితంగా ఉండాలి. అందరూ పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలి. సురక్షితమైన ప్రాంతాలకు తరలాలి అన్నప్పుడు మాట్లాడకుండా ప్రజలందరూ ప్రభుత్వ అధికారికి సహకరించి ఆయా ప్రాంతాలకు తరలి రావాలని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో ఈ తుఫాను తీవ్రత గతంలో కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ తుఫాన్లు ఏ తుఫానుకి లేనంత తీవ్రత ఈ పెందాన్ తుఫానుకు ఉంది. ఈ పెందాన్ తుఫాను నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మచిలీపట్నం బీచ్ దగ్గర ఉన్నటువంటి తుఫాను ప్రభావం ఎలా ఉందో, ఈ సముద్రం ఎలా ముందుకొస్తుందో ఇక్కడ మనం చూస్తే గంటకి నిమిషానికి కూడా ఈ తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ముందుకు వస్తున్నటువంటి తుఫాను, ముందుకు వస్తున్నటువంటి ఈ సముద్రం అలల తాకిడి ఇక్కడ వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఉదయం 100 మీటర్ల మేర ఉన్నటువంటి ఈ సముద్రం దాదాపు 300 మీటర్లకు పైగా ఈ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ పక్కన తాళ్లపూడి, అదేవిధంగా తాళ్లపాలెం, మంగినపూడి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షితమైన ప్రాంతాలకు ఇప్పటికే తరలించిన నేపథ్యంలో ప్రత్యేక అధికారులు, ప్రత్యేక బృందం, మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు అందరూ కూడా పూర్తిగా ఆయా గ్రామాల్లో ఉండి ప్రజల్ని సురక్షితమైన ప్రాంతాలకు తరలించేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. పూర్తి స్థాయిలో సముద్రం ముందుకు వస్తా ఉంది, ఈదురుగాలులు పెరుగుతా ఉన్నాయి. అసలు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మచిలీపట్నానికి ఈ పెందాన్ తుఫాను తాకిడి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేసింది, అలర్ట్ చేసిన నేపథ్యంలో ఇక్కడ మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు బందర్ పైన కేంద్రీకరించింది. బందర్లో ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో ప్రజల్ని సురక్షితంగా ఉంచడానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా చేస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి బందరు మంగినపూడి బీచ్ లో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ, మంగినపూడి బీచ్.